అయ్యయ్యో, ఈషాకి వెళ్ళి ఇది చూడలేకపోయామే. అసలు ఏం జరిగిందో ముందు వ్లాగ్లో చూడండి. హాయ్ హలో, వెల్కమ్ టు ద సిస్టమ్. ఈరోజు వ్లాగ్లో మేము కోయంబత్తూరు ఈషాని ఎలా రీచ్ అయ్యామో చూపిస్తున్నాం. మేము ముందుగా విజయవాడ నుంచి కాకుండా గుంటూరు నుంచి శబరి ఎక్స్ప్రెస్లో కోయంబత్తూరు రీచ్ అయ్యాం. బికాజ్ మేము కోయంబత్తూరు కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వాలని అక్కడే వెయిటింగ్ హాల్లో మేము రిఫ్రెష్ అయిపోయి క్లాక్ రూమ్లో ఉన్న లగేజ్ అంతా పెట్టేసాం. మనం నార్మల్ బ్యాగ్స్ కూడా పెట్టేయచ్చు. లంచ్ కూడా బయట చేసేసి గాంధీపురం బస్ స్టాండ్ నుంచి కాకుండా యాక్చువల్లీ గాంధీపురం బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలి. గాంధీపురం బస్ స్టాండ్ నుంచి అయితే 14D, 14C, 14B వెళ్ళాలి. మేము అలా కాకుండా మా ర్యాపిడో ద్వారా ఓన్ ట్రాన్స్పోర్ట్తో 1500 4 పర్సన్స్కి ఫర్ 5 hours మేము బుక్ చేసుకొని టు అండ్ ఫ్రో వెళ్ళడం జరిగింది. అలాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది సర్పవాసలు, అక్కడ మనల్ని దింపేస్తారనమాట. మనకి దాని ఎదురుగా ఆదియోగి ఉంటుంది, అటువైపు మనకి ధ్యానలింగ ఉంటుంది అనమాట. ఫస్ట్ మేము వెళ్ళింది ఆదియోగి గేట్ నుంచి ఒక 800 meters ఉంటుంది. కావాలనుకుంటే ఆ బుల్లక్ కార్ట్ మీదైనా వెళ్ళొచ్చు, లేకుంటే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. జస్ట్ 800 meters అయితే. మాకు ఈ ఆదియోగిని చూస్తున్న వెంటనే ఏమనిపించింది అంటే, ఆల్రెడీ చాలాసార్లు చూస్తాం కదా అని ఫీల్ వచ్చింది అనమాట. కొత్తగా ఏం చూస్తున్నాం అన్నట్టుగా అనిపించలేదు. ఎండ మాత్రం విరగదీసేసింది అనమాట, టపా కొడతా ఉంది. వెళ్ళేటప్పుడు మాత్రం ఆ బుల్లక్ కార్ట్లో 10 రూపాయలు ఇచ్చేసి పర్ పర్సన్ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళాము. మధ్యలో ఈ నర్సరీస్ ఉంటాయి, కావాలంటే షాప్ చేసుకోవచ్చు. అంబ్రెల్లా మాత్రం మస్ట్ అనమాట, ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడవచ్చు, ఎప్పుడైనా ఎండ బాగా దంచవచ్చు. ఇక్కడ ఎద్దులను చాలా కేర్తో పెంచుతుంటారు అనమాట అన్ని యాక్టివిటీస్ కోసము. ఇక్కడైతే మన ధ్యానలింగాకి వెళ్ళడానికి మన ఫోన్స్ అన్నిటిని అక్కడ నుంచి చేయాలి. మనీ మాత్రం మస్ట్గా క్యారీ చేయండి, బికాజ్ మనకి లోపల క్యాంటీన్ ఉంటుంది, ప్యూర్ వెజ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇదే ధ్యానలింగ లోపల మనకు ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి నేను ఇక్కడ అన్ని గూగుల్ ఫొటోస్లో పెడుతున్నాను. మేము వెళ్ళిన టైం 1 o'clock దాటేసింది కాబట్టి ఓన్లీ సూర్యకిరణ్ చంద్రకిరణ్ మాత్రం చూడగలరు. ధ్యానలింగ లింగ భైరవి 2 క్లోజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఈ టైమింగ్స్లో మాత్రం వెళ్తే మీకు మాత్రం దర్శనం జరుగుతుంది. ఒకేలా మీరు ఆ దర్శనం కూడా జరగాలి, అక్కడ ఉండాలి అనుకుంటే ఈషా, ఇక్కడ నేను పెడుతున్నాను కదా ఈషా ఇండియా కాటేజ్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు అక్కడ డైరెక్ట్గా ఆ డేకి కావాల్సిన స్టేని మీరు ఈషాలోనే బుక్ చేసుకోవచ్చు. మేము అక్కడ 4 hours అయిపోయి లాస్ట్ బస్సు మనకి 5:30కి కోయంబత్తూరు గాంధీపురం స్టేషన్ నుంచి ఉంటుంది. అక్కడ నుంచేసి మేము ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే కూనూరు స్టేషన్ అనమాట. మనం కూనూరు దాటి ఊటీ పైకి వెళ్తాం అనమాట. దీన్ని బట్టి మీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. నేను కోయంబత్తూరు జస్ట్ ఈషా సైట్ సీయింగే కాదు, అక్కడ అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ స్టే తీసుకోండి. బికాజ్ మనం 4:30కి అక్కడ నుంచి బయటికి రాకపోయాము అంటే 5:30 లాస్ట్ బస్ మిస్ అయిపోతాం అనమాట. ఆర్ఎల్స్ మార్నింగ్ 10 o'clock కల్లా మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే సూర్యకిరణ చంద్రకిరణలో స్నానం చేసేసి ప్రాపర్గా దర్శనం అంతా చేసుకోవచ్చు. నైట్ స్టే తీసుకుంటే కనుక నైట్ 3D షో కూడా చక్కగా చూడొచ్చు అనమాట. మీరు ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక మీరు అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఐ హోప్ అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేశాను. I will meet you on next video. Day 2 Ooty. Bye bye.